ఆషాఢ మాసం నుంచి వరుసగా 4 మాసాలు ఈ వర్ష ఋతువులో మన ఆరోగ్యం కోసం పెద్దలు ఏర్పాటు చేసిన చాతుర్మాస అంటే 4 నెలల వ్రత దీక్ష గురించి, ఆ దీక్షలో ఏ ఆహార పదార్థాల నిషేధం అన్నది వివరంగా తెలుసుకుందాం. ఆ వ్యాసంతో మీ ముందుకు వచ్చేసింది మీ అరుణా చామర్తి ముట్కూరి. సమాదరించండి. ఆషాఢ మాసం పెళ్ళిళ్లకు నిషిద్ధం. శూన్యమాసంగా పిలవడం అందరికీ తెలుసు. అయితే అత్తాకోడళ్ళు ఒక గడప దాటకూడదు అనడంలో కూడా ఒక శాస్త్రీయ కారణం ఉందని పెద్దలు చెప్తారనుకోండి. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశిగా పిలుస్తారు. శయనం అంటే నిద్రేగా. మరి ఈ నిద్ర ఎవరు పోతారు? దాని ప్రాముఖ్యత తెలుసుకుందామా? ఈ ఏకాదశి మొదలు 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. యతులు అనుష్ఠాన సమయంగా భావిస్తారు. ఈ 4 నెలల కాలం దీక్షగా పాటించే నియమాలన్నీ చాతుర్మాస వ్రతంలో భాగమే. కొన్నిసార్లు 2 నెలలు మాత్రమే పాటిస్తూ అర్ధ చాతుర్మాస వ్రతంగా కూడా చేయడం కద్దు. స్త్రీ పురుష జాతి కుల భేదం వితంతువు ముత్తైదు అనే తేడాలు లేకుండా చేసే వ్రతం ఇది. హిందువులే కాక జైన బౌద్ధ మతస్థులు కూడా ఆచరించడం సహజం. ముఖ్యంగా ఆషాఢంలో వర్షాలు మొదలై 4 నెలలు కొనసాగుతాయి కదా, ఆ తేమకి వ్యాధులు ప్రబలే అవకాశం మెండు. ఈ వ్రతంలో అలాంటి అవకాశం ఉన్న ఆహారాన్ని త్యజించి రోగగ్రస్తులు కాకుండా తమని తాము రక్షించుకోవడానికే ఇది ఏర్పడింది. మన పూర్వీకులు ఇలాంటి నియమాలు ఏవి పెట్టినా వాటి వెనక అంతర్లీనంగా ఉన్న సూత్రం మన ఆరోగ్య పరిరక్షణే. మొదట్లో 4 నెలల ఋతువులు 3 వచ్చేవి. క్రమంగా 2 నెలలు 6 ఋతువులుగా మారాయి. తొలుత వర్ష హేమంత వసంత ఋతువులు మాత్రమే వర్ష ఋతువులే ఆదిగా ఉండేవి. ఇది 3 ఋతువుల కాలంలో ఋతువు మారగానే ఒక్కో యజ్ఞం సలిపేవారు. ఆషాఢ పూర్ణిమ మొదలు వరుణ ప్రగాణ యజ్ఞం, ఫాల్గుణి, వైశ్యదేవ ఇలా యజ్ఞక్రతువులు సాగేవి. ఆ యజ్ఞమే నేటి చాతుర్మాస వ్రతంగా రూపుదిద్దుకుంది. దీనిలో నియమాలు చెప్పుకుందాం. శ్రావణంలో ఆకుకూరల్ని, భాద్రపదంలో పెరుగును, ఆశ్వేజంలో పాలను, కార్తీకంలో పప్పు పదార్థాలను త్యజించడమే ఈ వ్రతం. పాత ఉసిరి సర్వదా శ్రేష్టం. దీనివల్ల వాత పిత్త కఫ దోష నివారణ కూడా జరుగుతుంది అనేది వారి నమ్మకం. ఈ 4 మాసాల్లోని ఏకాదశులు అత్యంత ప్రధానమైనవి, పవిత్రమైనవిను. మొదటిది పైన చెప్పినట్లు దేవసేన ఏకాదశి, చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. ఈ 4 నెలలు భూసేనం అంటే నేలపైనే పడక. ఆకుకూరలు, వెల్లుల్లి, సొరకాయ, చింతపండు, మిరపకాయలు, టమాటా నిషేధంగా భోంచేయాలి. ఏకభుక్తం ఒక రకంగా రుచిపై మనసు పడే ఆరాటాన్ని తగ్గించే అదుపే ఈ వ్రత లక్ష్యం. ఈ విధంగా శరీర శుద్ధి జరిగి దైవాన్ని దర్శించగలుగుతాం. హిందూ మతంలో ప్రాచీన కాలం కాలగణనం సంవత్సరాన్ని 2 అయినాలుగా అంటే ఉత్తరాయణం దక్షిణాయనంగా విభజించారు. 12 రాసుల్లో సూర్యప్రవేశాన్ని బట్టి ప్రతి నెల సంక్రాంతే. అయితే మకర రాశిలో సూర్య సంక్రమణాన్ని మాత్రమే మకర సంక్రాంతి పండుగగా చేస్తాం. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు కర్కాటక సంక్రాంతిగా పిలుస్తాం. ఈ రాశి నుండి మకర రాశి ప్రవేశం వరకు మధ్యకాలాన్నే దక్షిణాయనం అంటారు. 6 నెలల ఉత్తరం, 6 నెలల దక్షిణాయనాలన్నమాట. దక్షిణాయన ప్రారంభం దేవతలకు రాత్రి ప్రారంభ సమయం. మానవుల సంవత్సరం దేవతలకు ఒక రోజు. ఈ దక్షిణాయనం ప్రారంభమైన రోజు నుండి 4 నెలలు విష్ణుమూర్తి నిద్రకు ఉపక్రమిస్తాడని పురాణాల ఉవాచ. ఈ దేవసేన ఏకాదశి సమయంలో చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. కొన్ని పురాణాలలో వరాహమూర్తి మహావిష్ణువుని పూజించిన రోజుగా కూడా చెబుతుంటారు. దక్షిణాయన ప్రారంభ సమయంలో తమిళనాడులో ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. సాధారణంగా ఈ మాసంలో ఎవ్వరూ పుణ్యకార్యాలు, శుభకార్యాలు, పండగలు ఏవీ చేయడానికి సాహసించరు. దక్షిణాయనంలో కొన్ని ముఖ్య పండుగలు వస్తూ ఉంటాయి. మొదట వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసారంభంలో వస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పండగ. ఇక శ్రావణ మంగళగౌరి అన్నది కూడా 4 మంగళగౌరి వ్రతాలు చేయడం సహజం, మనకు తెలిసిందే. ఇది ఆధ్యాత్మికంగా చాలా విలువైన కాలం. శ్రావణం నుండి కార్తీకం వరకు వ్రత దీక్షా కాలం. మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ 4 మాసాల్లో యోగ నిద్ర సమయం. ఆషాఢ శుక్ల ఏకాదశి హరిసేన ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ విధంగా 4 నెలలు యోగ నిద్రలో ఉండే మహావిష్ణువు తిరిగి ద్వాదశి లేదా ఉత్థాన ద్వాదశి నాడు బయటికి వస్తారు. అంటే నిద్ర నుంచి
మేల్కొంటారు. ఉత్తరాయణం దేవతలకు ప్రీతికరమైతే దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించింది. దక్షిణాయనంలో వచ్చే ముఖ్య పండుగలు నాగ చతుర్థి, వరలక్ష్మి వ్రతం, శ్రావణ పౌర్ణిమ, కృష్ణాష్టమి, వినాయక చవితి. ఋషి పంచమి, అనంత చతుర్దశి, దేవీ నవరాత్రులు, దీపావళి కూడా దక్షిణాయనంలో వచ్చే ముఖ్యమైన పండుగలే. ఇక దక్షిణాయనం పితృదేవతలది కనుక చనిపోయిన తల్లిదండ్రులకు, తాతలకు పోయిన వారి శ్రాద్ధ కర్మలు, వారి పేరుతో పిండ ప్రదానం, దాన ధర్మాలు చేస్తారు. కష్టాల్లో తలమునకలవుతున్న మానవజాతి ఉద్ధరణకు సాక్షాత్తు శ్రీహరే ఏకాదశిని ఏర్పాటు చేశారని, వ్రతం నియమనిష్టలతో ఆచరిస్తే సమస్త వ్యధల విముక్తికి మార్గమే కాక వైకుంఠ ప్రాప్తి అని కూడా పద్మపురాణం చెబుతోంది. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడు మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన మహావిష్ణువు శరీరం నుండి జనింపజేసిన కన్యకే ఏకాదశి అని అంటారు. ఈ వ్రతమాచరించి రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూజ కోరుకున్న రంభని తిరస్కరిస్తాడు. నిజానికి ఈ వ్రతాలు మన శ్రేయస్సుకేనని ముందే చెప్పుకున్నాం కదా. చాతుర్మాస వ్రతంలో గోపద్మ వ్రతం కార్తీక మాస శుక్ల ద్వాదశి వరకు చేస్తారని పురాణాల మాట. ఏకాదశి వ్రతంలో కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు, మంచంపై పడుకోవడం నిషిద్ధం. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాకలాగా తొలి ఏకాదశి అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు లోను కాకూడదని, పంటలు బాగా పండాలని మొక్కులు చేస్తారు. మొక్కజొన్న పేలాలని మెత్తగా దంచి నూరిన బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు. తొలి ఏకాదశి నాడు ఈ పేలపిండిని తప్పక తీసుకోవాలి. ఆ రోజు బియ్యం తినకూడదని పెద్దలు చెబుతారు. అందుకే బలాన్నిచ్చే పేలపిండి ఉపవాసానికి విరుగుడు. పూర్వం ఈ ఆషాఢ శుక్ల ఏకాదశినే సంవత్సర ప్రారంభంగా పరిగణించేవాళ్ళం. అంటే ఉగాదిలాగా సంవత్సర ప్రారంభం తొలి ఏకాదశిగానే పూర్వం ఆచరించేవారన్నమాట. ఏకాదశిని తొలి ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా, భీష్మ ఏకాదశిగా జరుపుకోవడం ఆచారం. ఈ చాతుర్మాస వ్రతం ఈ రోజుల్లో కేవలం మఠాధిపతులు, ఋషుల వంటి వారు మాత్రమే ఆచరిస్తున్నారు. నిజానికి సాధు సత్సంగులే కాక సామాన్య ప్రజలు కూడా ఆచరిస్తే వారి ఆరోగ్యం, జీర్ణశక్తి, ఎందుకు అంటే మన శరీరం ఒక యంత్రం వంటిది. నిరంతరం అనుక్షణం మనం నోటికి పని చెప్తూ ఏదో ఒకటి యంత్రానికి పని చెప్తూ ఉన్నప్పుడు దానికి విశ్రాంతి ఎక్కడ? ఆ విశ్రాంతి ఇవ్వడం కోసమే ఉపవాసం వచ్చింది. ఇలా మనం ఉపవాసాలు ఉన్నప్పుడు శరీరం అద్భుతమైన యంత్రం, తన మరమ్మతుని తనే చేసేసుకుంటుంది. అందుకు మనం అవకాశం ఇచ్చేదే ఉపవాస దీక్ష. అయితే ఈ వర్షాలు పడ్డప్పుడు బ్యాక్టీరియా వృద్ధి చెంది అనేక రోగాలకి కారణమవుతుంది. కాబట్టి ఈ 4 మాసాల్లో ఇందాక చెప్పుకున్న ఆధారువులన్నీ మానేసి మితమైన ఆహారం తింటూ ఉంటే కనుక మనకి రోగనిరోధక శక్తి పెరిగి రాబోయే రోగాల నుండి ఒక విధమైన జాగ్రత్త పడవచ్చు అని కూడా పెద్దలు చెప్పారు. ఇదే కాకుండా మనకెంతో సమయం ఆదా అవ్వడం వల్ల మన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఉపవసించడం అంటే దేవునికి దగ్గరగా ఉండడం, అనేక దైవ కార్యాలకి మనం పూనుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 మాసాల వ్రత దీక్ష అనేది అనేక కారణాలతో పెద్దలు మన కోసం ఏర్పరిచిన వ్రతం. కుదిరిన వారు తప్పకుండా చేయండి. ధన్యవాదాలు.